తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతి జగన్లో ఉన్న క్రూరత్వానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. పరామర్శ పేరుతో జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలంటేనే జగన్ కు లెక్క లేకుండా పోయిందని తెలియజేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ వైఖరి దారుణంగా ఉందని, నరుకుతామనే మాటలను సమర్థించడంలోనే జగన్ వైఖరి ఏంటో తెలుస్తుందని ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తల ప్రాణాలు ఆయనకు లెక్కలేదని, చనిపోయిన ఏడాది తర్వాత వెళ్లి పరామర్శించడం మరీ విడ్డూరమన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆ ప్రజల బ్రతుకుల్ని మార్చడంలో భద్రతనివ్వాలి, ఒక భరోసానివ్వాలి. అందులో కూడా ప్రత్యేకించి మరి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటిది మరింత బాధ్యతగా ఉండవలసిన అవసరం కూడా నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి నుంచి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి తీరు చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా హింసను ప్రేరేపించేటువంటి విధంగా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి విధంగా, స్వయంగా తాను నడుపుతున్నటువంటి తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే గాలిలో కలిసిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి ప్రపంచ చరిత్రలో ఒక బెట్టింగ్లకి నిర్వహిస్తూ ఆ బెట్టింగ్ల ద్వారా నిర్వహించినటువంటి నష్టానికి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి బెట్టింగ్లకి పాల్పడేటువంటి వ్యక్తికి విగ్రహాలు కట్టడం కూడా ఈ రాష్ట్ర చరిత్రలో గాని, ఈ యొక్క దేశ చరిత్రలో గాని ఇదే ప్రప్రదమైనటువంటి పరిస్థితి ఏమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ బెట్టింగ్లు పాల్పడి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు టైర్ల కింద మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ కారు టైర్లతో అతన్ని తోసుకుని ముందుకు పోతున్నప్పుడు సాక్షాత్ అక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్లే వెహికల్ ఆపండి అని చెప్పి వాళ్లే వచ్చి అద్దాలను అడ్డపడి ఆ డ్రైవర్ కి అడ్డపడి మరి ఆ రోజు కారుని ఆపి ఆ కారు కింద పడినటువంటి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని బయటికి తీసి మరి ఏదైతే ఆ పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యవహరించవలసినటువంటి ధోరణి ఇదేనా అని చెప్పి వేళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రజలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి కూడా యాక్సిడెంట్ గురై రోడ్డు మీద మనకు కనిపిస్తే వెంటనే అతనికి కొద్దిగా మంచినీళ్లు పట్టించి సపరీలు చేసి 108 అందుబాటులో లేకపోతే ఏదో ఒక అటు ఇటు వెళ్లే వెహికల్ అయినా సరే రిక్వెస్ట్ చేసి ఆసుపత్రులకు పంపిస్తాం. కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అప్పటికి ఇంకా అతను కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నాడు. ఎప్పుడు కూడా గోల్డెన్ అవర్స్ అవన్నీ కూడా అటువంటి గోల్డెన్ అవర్స్ అంతా కూడా సద్వినియోగం చేయకుండా కనీసం 108 కానీ లేదా కాన్వాయ్లో ఉన్నట్టు వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించాలనే ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా కర్కసత్వంగా ఆ మనిషిని తీసి పొదల్లో పడేసి కాన్వాయ్ ముందుకు పోయింది అని నేనంటే మరి నిజంగా ఒక మానవత్వం అనేది మచ్చుకైనా కూడా కనపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఆ సంఘటన బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఒక వ్యక్తిని పరామర్శించడానికి పోయి మళ్ళీ ఇద్దరిని హత్య అంటే ఒక రకంగా యాక్సిడెంట్ అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలీసులు ఇచ్చినటువంటి వాటికి వ్యతిరేకంగా చాలా క్లియర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా మరి ఇతను చేసినటువంటి పనికే ఈవేళ అటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక మానవత్వం లోపించిన వ్యక్తి గాయాల పాలై ప్రాణాయాప స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని అట్లా రోడ్డు మీద వదిలిపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా తన పార్టీ కార్యకర్త. మరి ఆ విషయంలో కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ కార్యకర్త, మేము తొక్కుకుంటాం, టైర్ల కింద పడేసుకుంటాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్న మీకేం పని తెలుగుదేశం పార్టీకి, లేకపోతే మీకేం పని జనసేన పార్టీకి,
అతను మా కార్యకర్త, మా కుటుంబ సభ్యుడు, మేము తొక్కుకుంటే తొక్కుకుంటాం, టైర్ల కింద పడితే పడతాడు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అసలు ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి నాయకత్వం ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా అనేటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 4 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి రప్పారప్ప పార్టీ అని పెట్టుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ కు సూచించారు. పార్టీ సింబల్ కూడా గొడ్డలి పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్ కారు కింద పడి సింగయ్య అనే అభిమాని చనిపోతే పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారని విమర్శించారు. పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులపై మండిపడ్డారు. బెట్టింగ్లు పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారికి విగ్రహాలు పెట్టడం ఏమిటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య. పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ ను వైలేట్ చేసావు. 100% నీ కారు కింద ఆ సింగయ్య మెడ నలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేశారు, వదిలేసి వెళ్ళిపోయినారు. నీకు పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది 100 మందితో కాన్వాయ్ కాకుండా 3 కార్లతో ఇస్తే నువ్వు దాదాపు 9 గంటల సేపు ర్యాలీ చేశావు. ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. జూన్ 9వ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరి కారణం? మీరే కారణం. నువ్వు 175 అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్ల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణకు పోయినావు. ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప తప్పేంటి, నరికేస్తాం, గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం. అందుకనే ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా. వైఎస్ఆర్ అని పేరు తీసి, ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు, రప్ప పార్టీ అని పెట్టుకో. రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి, గొడ్డలు గుర్తు పెట్టుకో. వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా. మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా, మీ సొంత చిన్నాయన్ని, నీ మనుషులు. అందుకని గొడ్డలు గుర్తు పెట్టుకో. ఇంతకంటే ఘోరమైన పాపాలు. నిన్న సింగయ్య, అంతకుముందు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్, ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు. ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటే పోతావు, 9 గంటలు ర్యాలీ చేస్తావు, 1000 మందిని సమీకరిస్తావు, 3 ప్రాణాలు తీసుకున్నావు. ఒక సింగయ్య, ఇంకొకను నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు. ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు. 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నా. ఒక అమాయకుడు నీ మీద అభిమానంతో వస్తే నీ టైర్ కింద మెడ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఒప్పుకుంటా ఉంటే, వాళ్ళు వచ్చి రప్ప అని బోర్డులు ఇస్తుంటే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, మానవ హత్య, మనుషులు చంపిన కేసు ఇది. ఒక దళితుడిని క్రూరంగా నీ కార్లో మళ్ళీ సీనియర్ లీడర్సు, నీ డ్రైవరు రెడ్డి గారు, మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని, కాళ్ళ మెడ నలిగిపోయింది,
ఇంజూరీ అయినాడు, వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడులు చూడాల్సిన బాధ్యత మీకు లేదా? అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా? నాకు అర్థం కాల. అక్కడ పోయి విగ్రహావిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే 3 చనిపోయినారు. జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా, చర్యలు తీసుకోవాలా. ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంట 90 కిలోమీటర్లు రోప్ పార్టీలు పెట్టలేదంట. ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు? నువ్వు అడిగింది ఏంటి? పర్మిషను? ఆయన పరామర్శకు పోతాను, ఆయన విగ్రహం ఆవిష్కరణ చేస్తాను. 679 మందిని పోలీసుల్ని నీకు భద్రత కల్పిస్తే నాకు ఇంకా కావాలా? అనంతపురంలో గంజాయి బ్యాచ్ పట్టపగలే రెచ్చిపోయింది. గంజాయి కొట్టి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే రీల్స్ చేస్తూ పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఉమానగర్ కు చెందిన చరణ్ సాయి గంజాయికి బానిసయ్యాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసి దొంగతనాలు దౌర్జన్యాలకు దిగుతున్నాడు. రోడ్డుపై వెళ్తున్న అమాయక ప్రజలపై దాడులు చేస్తూ ఆ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాడు. గంజాయి ముఠా ఆగడాలతో ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పార్వతీ నదికి వరద పోటెత్తింది. హిందూస్థాన్ టిబెట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తామన్న సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి. మచిలీపట్నంలో ఘనంగా కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు భాగం కావాలని గవర్నర్ అబ్దుల్ నజీం, మంత్రి నారా లోకేష్ పిలుపు. పరామర్శల పేరుతో జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.